ఈరోజు కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగి గి మా తండ్రి కనకట్ల కోటయ్య 35వ వర్ధంతి సందర్భంగా నెల్లూరు నగరం మియాని హోంలో ఉన్న అనాథ పిల్లలకు ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, భారత వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్, టీడీపీ నేత కనకట్ల రఘురాం ముదిరాజ్ ఆధ్వర్యంలో అల్పాహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా కనకట్ల రఘురాం ముదిరాజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గాలి రఘురామనాయుడు, గరికపాటి వెంకటకృష్ణయ్య, జొన్న శివ, రామయ్య, కృష్ణ, పుష్పరాజ్, ముదిరాజ్ మహాసభ నగర ప్రధాన కార్యదర్శి దయా సింగర్ మియాని, హోమ్ సిస్టర్స్ పాల్గొన్నారు. మా తండ్రి గారు కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగి కనకట్ల కోటయ్య గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వియాని హోమ్ నందు ఈ పిల్లలకి అల్పాహారం అందించేదానికి మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. మా తండ్రి గారు కష్టపడి ఒక క్రమశిక్షణగా ఎదిగి ఆయన ఏ విధంగా క్రమశిక్షణగా ఎదిగాడో అదే బాటలో నడవాలనని మా ముగ్గురు అన్నదమ్ములని అదేవిధంగా మా అక్కని పెంచడం జరిగింది. ఈరోజు మేమందరం మా నాయన తండ్రి గారైన ఆయన ఉద్యోగంలో కూడా మా అన్న ఉండడం, అదేవిధంగా మా తమ్ముడు కానీ నేను కానీ వ్యాపార రీత్యా ముందుకు సాగడం, అందరం కలిసి ఒక క్రమశిక్షణగా ముందుకు పోతున్నాం అని అంటే ఆయన పెంచిన పోషణేనని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆయనకి ఇటువంటి చిన్నపిల్లలంటే అపారమైన ప్రేమ. ఎవరిని కూడా ఒక మాట అనేవాడు కాదు, చిన్నపిల్లల్ని ఒక దెబ్బ కొట్టేవాడు కాదు. ఎవరన్నా ఇతర తల్లిదండ్రులు పిల్లల్ని చేయి చేసుకుంటే అక్కడ వారించి వాళ్ళని ఆ పిల్లల్ని దగ్గరికి తీసుకొని ఆయన దగ్గర ఉన్న ఏదైనా స్వీటో కానీ చాక్లెట్ కానీ ఇచ్చి ఆ పిల్లల్ని సముదాయించి పంపించే వ్యక్తి మా తండ్రి గారు కోటయ్య గారు. అటువంటి వ్యక్తి మా తండ్రి గారు అనేక సందర్భాల్లో మాకు చెప్పేవాడు, ఒకరిని నొప్పించకుండా ఏదన్నా సహాయం చేయాలంటే సహాయపడండి కానీ వారిని నొప్పించి బాధ పెట్టకూడదని ప్రతి క్షణం చెప్పేవాడు మా తండ్రి గారు మాకు. అటువంటి మంచి నడవడిక నడుచుకున్న మేమందరం ఈరోజు ఇటువంటి స్థాయిలో ఉన్నామనంటే మా తండ్రి గారి చేసిన బాటని సందర్భంగా తెలియజేస్తూ, నేను ప్రతి ఒక్కరికి ఈ నగరంలో కానీ జిల్లా ఉండే ప్రజలకు తెలియజేయడం ఏమిటంటే, ఏదైనా తల్లిదండ్రుల వర్ధంతులు కానీ జయంతులు కానీ అదేవిధంగా పుట్టినరోజు వేడుకలు కానీ జరుపుకునేటప్పుడు లక్షలాది రూపాయలు మనం ఇతర విలాసాలకు ఖర్చు పెడుతూ ఉంటాం. అటువంటి వాటికి స్వస్తి చెప్పి ఇటువంటి పిల్లల మధ్య తృప్తిగా మనం ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటే ఆ విలాసవంతమైన డబ్బులు పెట్టేదానికి బదులు ఇటువంటి పిల్లల మధ్య చేసుకుంటే వచ్చే తృప్తి అది అంటూ ఇంతో కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి మనం చేస్తున్న ఇటువంటి వారిని దగ్గర తీసుకోండి. ఈ పిల్లలకి కావలసిన ఏదైనా సౌకర్యాలు కావాలనంటే మనకున్న స్థితిలో సమకూర్చి ఈ పిల్లలకి సహాయపడమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మా ఏసీ వాకర్స్ మిత్రులు, సోదర సమానులు కనగట్ల రఘురామ్ గారి తండ్రి గారైనటువంటి కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి రిటైర్డ్ అయ్యి ఆయన ప్రజెంట్ స్వర్గలోకం వెళ్ళారు. వారి యొక్క కుమారుడైనటువంటి రఘు గారు ఈరోజు ఇక్కడ తండ్రి గారైనటువంటి కోటయ్య గారి వర్ధంతి 35వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ మియాని హోమ్ అనాథ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయడం జరిగింది. ఆయన ఇటువంటి కార్యక్రమాలు అక్కడ రెడ్ క్రాస్ లో అయితేనేమి ఇటువంటి అనాథ పిల్లలకి ఆనవాయితీగా ఏదో ఒక అకేషన్ పెట్టుకొని ఈ విధంగా చేయటం అనేది ఆనవాయితీగా చేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇదేం కొత్త కాదు. ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇట్లాంటి పిల్లలకి చేసిన దాని వల్ల
మనకి కూడా ఒక మంచి తృప్తి మిగులుతుంది. వాళ్ళు ఎటువంటి ఆశ్రయం లేకుండా ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం ఈ విధంగా అరేంజ్ చేయడం వల్ల మనం కూడా ఒక తృప్తి పొందుతున్నాము. ఇటువంటి కార్యక్రమం మిగతా వాళ్ళందరూ కూడా కల్పించుకొని చేస్తే మంచి కార్యక్రమంగా భావిస్తూ అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. ఈరోజు 11వ తేదీ 7వ నెల 2026వ సంవత్సరాన మా తాతగారు కీర్తిశేషులు, మా తాతగారు కేంద్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగి అయినటువంటి కనకట్ల కోటయ్య గారి 35వ వర్ధంతి సందర్భంగా మా యొక్క చిన్నాన్నగారు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మానవ సేవే మాధవ సేవ అని ముందుకు సాగుతూ ఈరోజు అనాథ పిల్లలకి చక్కటి అల్పాహారం ఏర్పాటు చేశారు. మా తాతగారు కనకట్ల కోటయ్య గారు ఎక్కడున్నా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మేము కోరుకుంటున్నాం. స్పెషల్ థ్యాంక్స్ మా చిన్నాన్న రఘురామ్ బాబాయ్ కుటుంబ సభ్యులు.